నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్ర పరిపాలన కేంద్రం తెలంగాణ నడిబొడ్డు సచివాలయం దద్దరిల్లింది. అవును, మీరు వింటున్నది నిజమే. పేద విద్యార్థుల పాలిట వరంగా మారిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇప్పుడు రాష్ట్రంలో అగ్గి రాజేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సంఘాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 దఫాలుగా సచివాలయాన్ని ముట్టడించేందుకు బీసీ నేతలు చేసిన ప్రయత్నాలలో సెక్రటేరియట్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. పోలీసుల పహారాను ఛేదించుకొని మరీ దూసుకొచ్చిన బీసీ సంఘాల నేతలను అడ్డుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ బీసీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంతకీ బీసీ విద్యార్థుల ఆక్రోశం ఎందుకు కట్టలు తెంచుకుంది? గత 4 ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తుంది? బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందా? ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు బీసీ నేతలు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు లోపాయకారి కుట్రలు పన్నుతుందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్లు ప్రభుత్వానికి బహిరంగ అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఇక రోడ్లపైకి వచ్చేది విద్యార్థులే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిలు, మరోవైపు కాంగ్రెస్ సర్కారుపై కుట్ర ఆరోపణలు, ఇంకోవైపు సీఎం టూర్లకు అడ్డం పడతామన్న హెచ్చరికలు. ఇది ఇక్కడితో ఆగే సమరంలా కనిపించడం లేదు. మరి ఈ సెన్సేషనల్ ఇష్యూపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుంది? బీసీల ఆక్రోశాన్ని చల్లారుస్తుందా? మరిన్ని వివరాల కోసం వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.